వాళ్ళందరికీ కూడా నమస్తే అండి. నా పేరు ఇందుమతి. మేము ఇక్కడంతా కూడా ధ్యానం చెప్పడానికి నేర్పించడానికే వచ్చాము, అందులో ఉచితంగా. ముందుగా మాకు ఈ సదవకాశం కల్పించిన ఈ పార్క్ యాజమాన్యానికిను ప్రశాంతి గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సో ఫ్రెండ్స్, ధ్యానం అంటే ఏమీ లేదండి, శ్వాస మీద ధ్యాస. మనలో సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాస ఉంచడమే అండి ఈ ధ్యానం అంటే. అందులో ఇది ఎలాంటి ఎవరికి కానీ వ్యక్తిత్వానికి అంటే స్వతహాగా ఉండే ఏ వ్యక్తిత్వానికి కానీ సో ఎవరికి సంబంధించిన విషయం కానీ కాదండి. ఎవరికి వారికి సొంతంగా ఎవరికి వారు ఎదగడానికి కావలసిన ప్రయత్నమే తప్ప ఇంకేమీ కాదు. ఎవరికి కూడా అంటే ఎవరిని ఏ దేవుళ్ళని దేవతలని ఊహించుకునే విషయాలు కూడా కాదు ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ చెట్టు కిందికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే మనకి ఈ ధ్యానాన్ని పరిచయం చేయడానికి మనకు చిత్తూరు నుండి వచ్చారండి మనకు మాస్టరు. సో వారు మాట్లాడతారు ఇప్పుడు. సో ఇక్కడ ఉన్న వ్యక్తులందరికీ విజ్ఞప్తి, ఒక 2 నిమిషాలు మీరు మీ సమయాన్ని కేటాయించగలిగితే చాలా బాగుంటుంది. 2 నిమిషాలు కేవలం. మైండ్ని రిలాక్స్ చేసుకోండి. చేతిలో చెప్తాను. ఏం చేస్తాను, కళ్ళు మూసుకున్న తర్వాత సహజంగా ఏదైతే శ్వాస బలవంతంగా వదిలిపెట్టాం. సహజంగా ఏదైతే మన శ్వాస మనకు తెలియకుండా ఏదైతే జరుగుతుందో సహజంగా జరిగే శ్వాసను కేవలం మనం గమనించాలి, ఓన్లీ గమనించాలి. గమనించడంలోనే మనకు మొత్తం సర్వరోగ నివారణ. 8 గంటలు పడుకుంటాము, మిగతా 8 గంటలు ఏ విధంగా కేటాయించాలో తెలియకుండా కన్ఫ్యూజన్లో 8 గంటలు నిద్ర సార్. నిద్ర 8 గంటల్లో కాలకృత్యాలు, ఇంకా 8 గంటల్లో డ్యూటీ. అది సో ఈ 24 అవర్స్లో కొన్ని అట్లీస్ట్ ఒక 4 to 5 అవర్స్ ఎట్లా మేనేజ్ చేయాలో చాలా మంది తెలియదు. దాన్ని నిద్రలో ఎక్స్ట్రా ఇందుకు ఏదో ఫోన్లో వీడియోస్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి కాబట్టి కేవలం మెడిటేషన్కి వచ్చేసరికి నాకు టైం లేదని చాలామంది 5 నిమిషాలు 10 నిమిషాలు నాకు టైం లేదని చాలామంది. కానీ మీరు చెప్పే మాట నిజంగా నాకు టైం లేదని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైన్ ఒక చెప్తాను, అదే ఒక రోజులో ఎక్కడ కుదించుకోమంటారో చెప్తారా? అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, మీకు టైం ఉంటేనే సమయాన్ని తీసుకొని మీరు మీకంటూ మీ ఆన్సర్స్ రావాలి. మా సమయాన్ని మేము తప్పకుండా ఖర్చు పెడతాం. ఏం సార్ మిమ్మల్ని నెగిటివ్ కోణంలో మీరు అడగడంలో చాలా మంచి అడిగితేనే చాలా మీరు అర్థం చేసుకోవాలి అడిగితే. సో అట్లీస్ట్ ఏ టైంలో మీరు కేటాయించారు సార్? 5:30కి చేస్తాను, 6:30 7 వరకు ఓన్లీ వాకింగ్ చేస్తాను. 7 to 8 ఈ పిల్లలకి అన్నీ సమకూర్చాలా. 8:30కి స్నానం చేసి 9:30 పాటుకి డ్యూటీకి వెళ్ళాలి. పరిగెత్తాలి. సాయంత్రం 5కి వస్తాను. పికప్ 5 to 6 మధ్యలో ఈ పిల్లలు పికప్. జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే. 5 నిమిషాల తర్వాత నేనే చెప్తాను, అప్పుడు కళ్ళు తెరవండి.
సరే తీసుకోండి. శ్వాస మాత్రమే గమనించాలి. చుట్టుపక్కల శబ్దాలు, చుట్టుపక్కల జరుగుతున్న ఏ పట్టించుకోవద్దండి. ఏ